హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 8th వీడియో. అయితే ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 9.1 నుండి 5th ప్రాబ్లం మరియు 6th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అవి ఓపెన్ చేస్తే వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆర్డర్లో ఉంటాయి. అంటే నేను ఇప్పుడు చెప్పిన చాప్టర్స్ అన్నింటికి సంబంధించి. ఓకేనా? తప్పకుండా చూడండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ మనము క్వశ్చన్ చదువుకుందాము. క్వశ్చన్ నుండి ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ఈ రఫ్ డయాగ్రామ్ మీకు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ నుండి డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తున్నాము అన్నది మీకు తెలియడం కోసం మాత్రమే. నేను ఫర్దర్గా సొల్యూషన్ డయాగ్రామ్ నీట్గా నోట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో క్వశ్చన్ చదువుకుందాం. ఏ కైట్ ఈస్ ఫ్లయింగ్ అట్ ఏ హైట్ ఆఫ్ 60 meters అబోవ్ ద గ్రౌండ్. ఫస్ట్ ఒక గ్రౌండ్ వేసుకుందామండి. ఈ గ్రౌండ్కి 60 meters పై ఎత్తున ఒక కైట్ ఎగురుతుంది అన్నాడు. నెక్స్ట్, ద స్ట్రింగ్ అంటే తాడ్ అటాచ్డ్ టు ద కైట్. అంటే కైట్ అంటే నార్మల్గా మనకి ఓన్లీ ఈ కైట్ ఎగిరిపోతుంది కదండి. దీనికి ఈ విధంగా మనం దారం వేస్తాం కదా. సో ఇది మన స్ట్రింగ్ అంటే. చూడండి, ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈజ్ టెంపరరీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఉందంట. అంటే పాయింట్ అంటే మనకి ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి చిన్న ఇలాంటిది ఉంది. అంటే దీనికి ఇలా తాడు కట్టాను అన్నాడు కదా. యాక్చువల్లీ దాని మీనింగ్ అది. బట్ మనం పాయింట్ కింద వేసుకోదాం, అంత డెకరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ పాయింట్కి ఈ కైట్ యొక్క స్ట్రింగ్ కట్టేసారు అని అన్నాడు. నెక్స్ట్, ద ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈ 60 degrees. అంటే ఈ స్ట్రింగ్కి మరియు కైట్ పైన ఉంటుంది కదా. సో జస్ట్ ఏదో నార్మల్గా వేద్దాం. ఈ స్ట్రింగ్కి మరియు గ్రౌండ్కి మధ్య యాంగిల్ ఎంత అండి? 60 degrees అన్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అస్యూమింగ్ దట్ దేర్ ఈజ్ నో స్లాక్ ఇన్ ద స్ట్రింగ్. స్లాక్ అంటే ఇప్పుడు మనకి థాడ్ అంటే ఇలా వంకరగా ఉంటుందేమో అని మనకు అనిపిస్తుంది. అందుకని అక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చాడు. దేర్ ఈజ్ నో స్లాక్ అంటే స్ట్రిక్ట్గా లాగేదా? స్ట్రిక్ట్గా కాదు, యాక్చువల్లీ దాన్ని ఏమన్నారంటే బాగా టైట్గా లాగిద్ది. ఇప్పుడు మనం ఒక థాడ్ తీసుకుని బట్ టైట్గా లాగేమనుకోండి, అది ఏ ఫామ్గా వస్తుంది? స్ట్రైట్గా వచ్చేస్తుంది, స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి. ఇప్పుడు నార్మల్గా ఇది ఎలా ఉందనుకోండి, కొంచెం షేప్ మారిపోతుంది. నేను ఇక్కడ టైట్గా లాగితే చూడండి, ఇది ఏ షేప్గా ఉంది? స్ట్రైట్గా ఉంది కదా. సో ఈ థాడ్ కూడా ఇలా స్ట్రైట్గా ఉంది అని అంటున్నాడు. ఓకేనా? అంతకుమించి ఏమీ లేదు. ఓకే, సో ఇప్పుడు కైట్ అనేది 60 meters అబోవ్ ద గ్రౌండ్ హైట్లో, అంటే గ్రౌండ్ నుంచి 60 meters హైట్లో ఉంది అన్నాడు. అంటే ఇది గ్రౌండ్, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అండి? మనకి 60 meters హైట్. ఓకే, సో ఇంతకీ క్వశ్చన్ ఏమడిగాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే దీని యొక్క లెంత్ ఎంత అని అడిగాడు. అంతే కదా. సో నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఓకే, మనం ఇందాక డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం కదండి. దానికి సంబంధించి డేటా రాశాను అంతే. సో ఓకే, డయాగ్రామ్ ఇది కదండి. వీటికి నేమింగ్స్ ABC అని అనుకున్నాము. ఇక్కడ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఈ హైట్ ఎంతండి? అంటే కైట్ గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఎగురుతుందని మనకి ఇచ్చారు కదా. సో కిందే రాశాను, కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఈ హైట్. ఇక్కడ మనకి ట్రయాంగిల్ ప్రకారం ఏంటి? AB = 60 meters. తర్వాత లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే థాడ్ ఎంత పొడుగు ఉన్నది అన్నది. సో ఇదే కదండి AC. సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ = AC. మనకి ACA ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, ఈ స్ట్రింగ్కి ఈ గ్రౌండ్కి మధ్య యాంగిల్ 60 degrees. సో దట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ గ్రౌండ్ 60 degrees. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ 60 degreesకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సైడ్ ఏంటి? AC కదా. ఇదేమో హైపోటెనస్ అవుతుంది. అంటే మనకి ఏమో ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆపోజిట్ టు హైపోటెనస్ ఇన్వాల్వ్ అయిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటండి? సైన్. కాబట్టి సైన్ 60 degrees తీసుకున్నాను. సైన్ 60 degrees = ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై హైపోటెనస్ సైడ్. సో సైన్ 60 degrees అంటే √3/2. ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే ఎంత అండి? మనకి AB బై హైపోటెనస్ సైడ్ AC. సో AB అంటే మనకి √3/2 AB అంటే 60 కదండి. అండ్ AC మనకు తెలియదు. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ √3 × AC = 2 × 60 1. 2 × 60 అలా ఉంచేయండి, ఇంటూ చేయలేదు. ఎందుకంటే మీకు ఫర్దర్గా సింప్లిఫికేషన్ కొంచెం ఉంది కాబట్టి అందుకోసం. సో ఇక్కడ √3 × AC అని ఉంది కదండి. సో ఈ √3 ఇంటూ చేస్తుంది కాబట్టి అది ట్రాన్స్పోజ్ చేసేయండి, డివైడ్ చేస్తాను. ఇక్కడ డినోమినేటర్గా √3 ఉంది కదా. సో అది పోవడం కోసం, అంటే దాన్ని క్యాన్సిల్ చేయడం కోసం నేను ఇక్కడ ఏం రాశానంటే 60ని 3 × 20 అని రాశానండి. ఓకేనా? 3 20 60 కదా. మళ్ళీ అగైన్ ఈ 3ని √3 × √3 అని రాశాను. ఇంటూ 20 నార్మల్గా ఉంచేసాను.
ఎందుకు స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోయి మళ్ళీ 3 వస్తుంది. అంటే 3 అన్నా స్క్వేర్ రూట్ 3 ఇంటూ 3 అన్నా స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అన్నా ఒకటే. సో మనకు కావాల్సి దీని ప్లేస్కి ఇది రాసుకోవచ్చు, దీని ప్లేస్కి ఇది రాసుకోవచ్చు. అంటే ప్రాబ్లమ్స్లో మనకు వచ్చే సిచ్యువేషన్ బట్టి. సో ఇక్కడ స్క్వేర్ రూట్ 3ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఈ 3ని నేను స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3గా రాశానండి. సో ఇప్పుడు ఒకటి క్యాన్సిల్. ఇంకేం మిగులుతున్నాయి 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఇంటూ 20. నార్మల్ నెంబర్స్ ఇంటూ చేసేయండి. 2 ఇంటూ 20 40 ఇంటూ స్క్వేర్ రూట్ 3. సో టోటల్గా మనకి ఈసీ ఎంత వచ్చిందండి స్క్వేర్ రూట్ 40 ఇంటూ స్క్వేర్ రూట్ 3. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈక్వల్ టు 40 ఇంటూ స్క్వేర్ రూట్ 3 మీటర్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. ఇది కూడా సేమ్ క్వశ్చన్ చదువుకుని ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆ తర్వాత నీట్గా డయాగ్రాము సొల్యూషన్ డ్రా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ ఏ 1.5 మీటర్ టాల్ బాయ్. ఇక్కడ పర్టికులర్గా 1.5 మీటర్ ఎత్తుగల అబ్బాయి అని చెప్పి క్వశ్చన్లో మనకి ఇచ్చాడు కాబట్టి మనము కంపల్సరీగా ఒక పర్సన్ ఉన్నట్టు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు ముందు క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఉంది. అంటే కొన్ని క్వశ్చన్స్లో కూడా గ్రౌండ్ మీద ఒక పాయింట్ నుండి అని అంటాడు. అంటే మనం పర్టికులర్గా అబ్జర్వర్ డ్రా చేయం, జస్ట్ ఒక పాయింట్ డ్రా చేస్తాం. దాన్ని అబ్జర్వేషన్ పాయింట్గా తీసుకుంటాము. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ అబ్జర్వేషన్ పాయింట్నే అబ్జర్వర్ ఐగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సరే, ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వర్ ఇచ్చారు. సరే, ఒకసారి చూద్దాం. ఏ 1.5 మీటర్ టాల్ బాయ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ 30 మీటర్ టాల్ బిల్డింగ్ అంట. ఫస్ట్ మనం గ్రౌండ్ డ్రా చేసుకుందామండి. 30 మీటర్ టాల్ బిల్డింగ్, ఇది ఒక బిల్డింగ్ అని అనుకుందాం. దీని యొక్క హైట్ ఎంత అండి 30 మీటర్స్ అంట. ఇప్పుడు ఈ 1.5 మీటర్ టాల్ బాయ్ ఈజ్ స్టాండింగ్ ఎట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ అంటే ఈ బిల్డింగ్ నుండి కొంత దూరంలో. దూరం ఎంత అనేది అవ్వలేదు, కొంత దూరం. సమ్ డిస్టెన్స్ అన్నాడు తప్ప పర్టికులర్గా ఎంత దూరం అని అవ్వలేదు, కొంత దూరంగా అన్నాడంటే. అంటే ఈ అబ్బాయి 1.5 మీటర్ కాబట్టి ఇలా తీసుకుందాం 1.5 మీటర్. పర్సన్ ఉన్నాడు అని చెప్పి మీకు ఎప్పుడైతే ఇచ్చాడో ఫస్ట్ మీరు డ్రా చేసుకోవాల్సింది లైన్ ఆఫ్ హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ అంటే ఏంటండి? ఇప్పుడు ఈ పర్సన్ ఐ అంటే ఇక్కడే కదా ఉంటుంది ఐస్. ఈ ఐ నుండి నేను అబ్జర్వ్ చేసేటువంటి బిల్డింగ్కి గ్రౌండ్కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేసేయండి. అంటే ఇది. సో దిస్ ఈజ్ ద హారిజంటల్ లైన్. కంపల్సరీగా పర్సన్ ఉన్నాడు అన్నప్పుడు ఇది మీరు డ్రా చేసుకోవాల్సిందే. అర్థమైందండి? ఇది డ్రా చేసుకున్న తర్వాతే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా మీరు వేసుకోవాలి. అంతేగాని ఇది డ్రా చేయకుండా డైరెక్ట్గా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది వేయొద్దు. ఓకేనా? సరే, ఇప్పుడు మనము ఫర్దర్గా క్వశ్చన్లోకి వెళ్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్ అంటే ఐస్ అంటే ఇక్కడ నుండి టు ద టాప్, ఈ టాప్కి ఈ ఐస్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజెస్ పెరిగిందంట. ఎక్కడి నుండి ఎక్కడికి? ఫ్రమ్ 30 degrees to 60 degrees. ఈ పర్సన్ యొక్క ఐ నుండి ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 degrees నుండి 60కి పెరిగిందంట. అంటే ఫస్ట్ 30 ఉండేది, తర్వాత 60కి పెరిగింది. అంటే మనకి ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉన్నట్టండి 30 degrees. సో ఫస్ట్ ఇది మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వేసుకుందాము. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ద హారిజంటల్ లైన్ అండ్ ద లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈజ్ అబౌవ్ ద హారిజంటల్ లైన్. అంటే హారిజంటల్ లైన్కి మరియు హారిజంటల్ లైన్ పైన ఉన్న లైన్ ఆఫ్ సైట్కి మధ్య యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం. సో ఇక్కడ టాప్ అని అన్నాడు కాబట్టి తిన పర్సన్ నుండి అంటే పైకి చూస్తున్నట్టు మాట. పైకి చూసినప్పుడు ఇది ఏమవుతుందండి లైన్ ఆఫ్ సైట్. అంటే లైన్ ఆఫ్ సైట్ అంటే మనం చూసే ఆబ్జెక్ట్కి మన ఐ నుండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఐ అని అనుకోండి, ఇది ఐ అని అనుకోండి, ఇది ఆబ్జెక్ట్. ఈ ఐ నుండి ఆబ్జెక్ట్కి ఒక ఇమేజ్ దగ్గర డ్రా చేస్తే దాన్నే లైన్ ఆఫ్ సైట్ అని అన్నాను. ఇప్పుడు ఏంటి పర్సన్ ఏమో పైకి చూస్తున్నాడంట, అంటే ఇదే కదా లైన్ ఆఫ్ సైట్. దీన్ని మీకు పట్టించుకోదు, అది హారిజంటల్గా అలాగే ఉంటుంది. లైన్ ఆఫ్ సైట్ మాత్రం మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనకి 30 degrees ఉందని అన్నాడు. అంటే ఇనీషియల్గా పెరిగింది 30 నుంచి 60కి పెరిగిందంటే ఫస్ట్ 30 ఉన్నట్టే కదా, ఆ తర్వాత పెరిగేది. ఓకే, సో ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 to 60 యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద బిల్డింగ్. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరగడం అంటే ఊరికనే పెరిగిపోదు, తన పొజిషన్ మారుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఫస్ట్ 30 ఇక్కడ ఉన్నప్పుడు 30 degrees ఉంది. దీన్ని ఎప్పుడైతే కొంత దూరం ఎలా నడుచుకుని వెళ్ళాడో ఇక్కడ చూడండి, యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద బిల్డింగ్ అంటే బిల్డింగ్కి ఈ విధంగా బిల్డింగ్ దగ్గరికి నడుచుకుంటే వెళ్ళాడండి కొంత దూరం. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 నుండి ఎంతకు పెరిగిందంటే అండి 60కి పెరిగిందంట. సో అది అయితే మన క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద బిల్డింగ్ అడిగాడు. ఏంటి ఈ అబ్బాయి ఇక్కడ నుండి బిల్డింగ్ నడిచేయడానికి క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఆ డిస్టెన్స్ ఎంత దూరం నడిచాడు అంటే ఇది ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకేనండి. సో, ఇది మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే ఫస్ట్ ట్రయాంగిల్ దీని నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 1.5 అంటే ఇది 1.5 ఎందుకంటే ఇది కూడా పర్సన్ యొక్క హైటే. అండ్ దీనికి ప్యారలల్‌గా ఈ లైన్ కూడా అంటే దీని యొక్క లెంత్ కూడా ఎంత అవుతుందండి 1.5 ఓకేనా. అండ్ ఇప్పుడు ఇది మనకి ఎంతో తెలీదు ఫస్ట్ అసలు. ఈ డిస్టెన్స్ తెలీదు, ఇది మనం ఫైండ్ ఔట్ చేయాలి. తెలీదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి. ఇది ఎక్స్ అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది? అది కూడా మనకి ఎక్సే అవుతుంది. ఎందుకంటే చూసారా సేమ్ ఇంకా ప్యారలల్ లైన్స్ కాబట్టి. అండ్ ఇది క్వెషన్ మార్క్, ఇది యాక్చువల్లీ ఇక్కడ మనకి పని లేదు, దీనికోసం మనం తీసుకోవాలి. అండ్ లేదంటే తీసుకోండి, ఇది కూడా మనకి ఫైండ్ ఔట్ చేసి అంటే ఇది ఈక్వల్ అని చెప్పడం కోసం అంతే. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకుని మనం వెర్టిసెస్ ఇవన్నీ వేసుకుందాము. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్న డయాగ్రామ్ కొంచెం అంటే వెర్టిసెస్ ఇవన్నీ రాసడం వల్ల కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది అండి. డయాగ్రామ్ చూసి అస్సలు భయపడద్దు, అసలు ప్రాబ్లమ్ చూసి భయపడద్దు. నేను ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది. ఓకేనండి. కాకపోతే మీరు మాకు ప్రాక్టీస్ చేయాలి, సరేనా? ఓకే, సో ఇది మొత్తం హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కదండి. ఏ అంటే ఇక్కడ మీకు పాయింట్స్ కనబడుతున్నాయి కదా, ఫస్ట్ వీటిని ఆల్ఫాబెట్స్ అనుకున్నాను, ఆల్ఫాబెట్స్తో డెనోట్ చేసుకున్నాను. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, ఇక్కడ పాయింట్ జి, అంతే. ఇంకా ఎక్కడ చూడండి పాయింట్లు లేవు. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అండి? 30 meters. ఓకేనా. నెక్స్ట్ ఈ యాంగులర్ ఎలివేషన్స్ ఇవన్నీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ ఇది 1.5 meters, ఇదేంటి హైట్ ఆఫ్ ద టాల్ బాయ్. ఓకేనా, అంటే ఐ మీన్ ఏ బాయ్ ఆఫ్ 1.5 meter టాల్ అని చెప్పారు కదా, అంటే తిన బాయ్ యొక్క హైట్. సో ఇది ఎంత అయితే ఉంటుంది, ఇది కూడా అంత ఉంటుంది, అందుకని 1.5 meters. ఇది ఎంత అయితే ఉంటుంది, ఇది కూడా అంత ఉంటుంది, అందుకని ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 meters వేసాను. ఓకేనా అండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ నుండి ఇక్కడికి నడుచుకుని వెళ్ళినప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా? అంటే ఇది వై. సో మనకి క్వశ్చన్ ప్రకారం వై ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది నాకు ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నాను. అంటే మొత్తం టోటల్ ఎంత అవుతుందండి? ఇక్కడ నుండి ఇక్కడికి వై, ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్, అంటే మొత్తం అంటే ఎక్స్ ప్లస్ వై. సో ఇది ఎక్స్ ప్లస్ వై. అండ్ మీకు మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్, ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది, లేదంటే క్వశ్చన్లోనే రాసుకోండి. సో ఇది కూడా క్వశ్చన్లో కాదు డయాగ్రామ్లో ఇది కూడా ఎక్స్ అని రాసుకోండి, అండ్ ఇది కూడా వై అని రాసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం అంటే మళ్ళీ ఎంత అవుతుంది? ఈ మొత్తం కూడా మనకి ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకేనా. సరే, ఫస్ట్ హైట్ ఆఫ్ ద బాయ్ ఈక్వల్ టు ఈఎఫ్. ఈఎఫ్ఏ కదండి హైట్ ఆఫ్ ద బాయ్ అంటే 1.5 meters. అండ్ డయాగ్రామ్ ప్రకారం ఈఎఫ్ అన్నా, జీడీ అంటే జీడీ అన్నా, లేదంటే బీసీ, ఈ మూడు కూడా సమానం. అందుకని ఈఎఫ్ ఈక్వల్ టు జీడీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు 1.5 meters. ఇలా ఎందుకు రాస్తానంటే ఇవి మనకి మళ్ళీ తర్వాత యూజ్ అవుతాయి సమ్స్ చేసేటప్పుడు, అదే ప్రాబ్లమ్ ఫర్దర్గా చేసినప్పుడు. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్, టోటల్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంతండి మనకి? ఏసీ ఎంత? 30 meters. డయాగ్రామ్ ప్రకారం ఏసీని నేను ఏబి ప్లస్ బీసీ అని రాసుకోవచ్చు కదండి. సో ఏసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ. సో ఇప్పుడు ఏసీ అంటే 30 meters, బీసీ అంటే 1.5 meters. ఓకేనా. దీని ప్రకారం ఇంకా మనకి ఏంటి, ఏబీ ఎంత చూద్దాం. ఏబీ అంటే ఏం కదండి, ఈ పీస్ ఎంత అంటే మొత్తం 30 అండి, ఇది 1.5. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే ఏం చేయాలి, 30 నుండి 1.5 తీసేయాలి. అదే నేను ఇక్కడ ప్రాబ్లమేటిక్గా చేశాను. సో చూడండి, ఏబీ అంటే మనకి ఏమవుతుంది, ఈ 1.5ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేశాను, అంటే -1.5. సో 30 - 1.5 అంటే 28.5. సో మొత్తానికి మనకి ఏబీ ఎంత అండి, 28.5. సో ఎలా చేస్తాం, 30 - 1.5 అంటే 30ని 30.0 అని రాసుకుంటారు, 1.5ని 1.5. ఓకేనండి. అంటే 30.0గా రాసుకోవడానికి గల కారణం ఏంటంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్కి పాయింట్ ఉంది, అండ్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, కాబట్టి 30.0 అని రాసుకోండి. ఇప్పుడు నార్మల్ సబ్ట్రాక్షన్ 10 - 5 5. ఇక్కడ ఎంత ఉంటుందండి, బారోయింగ్ ఇష్టం 9, 9 - 1 అంటే 8, ఇక్కడ ఎంత ఉంటుందండి 2. సో 28.5. సో పాయింట్ కింద ఇక్కడే పాయింట్ రావాలి. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, నెక్స్ట్ మనం రాసింది ఏంటంటే డిస్టెన్స్ వాక్డ్, అంటే ఆ అబ్బాయి కొంత దూరం నడుచుకుని వెళ్ళాడు అని చెప్పి ఇచ్చాడు కదా. సో అది ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి, ఈడీ, అంటే ఈ నుంచి డీకి వెళ్ళాడు. సో డిస్టెన్స్ వాక్డ్ ఈక్వల్ టు ఈడీ. ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం ఈడీ ఎంత అయితే ఉంటుందో ఎఫ్జీ కూడా అంతే ఉంటుంది కదా. సో అదే రాశాను, ఈడీ ఈక్వల్ టు ఎఫ్జీ. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంక ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఎలా చేస్తానో అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నానండి, ఏది ఏబిజీ. కాకపోతే డయాగ్రామ్ కూడా వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఏబిజీ. సో ఇక్కడ 60 degrees. ఏబి అంటే మనకి 28.5, అండ్ జీబీ అంటే ఎక్స్. సో దీని నుండి అంటే నేను ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనం వై ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇంకా ప్రాబ్లం ఉందండి, ఇంకా అవ్వలేదు.
ఈ థీటాకి ఇది ఆపోజిట్ అవుతుంది, ఎడ్జసెంట్ అవుతుంది. సో ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే మనకి tan. కాబట్టి కన్సిడర్ ట్రయాంగిల్ ఏబీజీ అంటే ఇది. దీని నుండి tan 60 degrees తీసుకున్నాను. tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees. సో tan 60 degrees అంటే √3. ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే 60 degreesకి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది మనకి? ఇది చూడండి, అంటే ఇది అబ్జర్వ్ చేయి. ఈ ట్రయాంగిల్ ఎక్కడ వేసాను, ఇది చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే 60 degreesకి ఆపోజిట్ సైడ్ 28.5, అదే ఏబీ అని వేసాను, బై ఎడ్జసెంట్ సైడ్ టు 60కి ఎడ్జసెంట్ అంటే జీబీ లేదా బీజీ మన ఇష్టం. సో √3 ఈక్వల్ టు ఏబీ అంటే ఎంతండి మనకి 28.5. సో √3 ఈక్వల్ టు ఏబీ ప్లేస్ 28.5 వేసాను. బీజీ అంటే మనకి ఎంత అనుకున్నాం, ఎక్స్ అని అనుకున్నాం కదా. సో బీజీ ప్లేస్గా ఎక్స్ వేసాను. సో √3ని √3/1 అని రాసుకోవచ్చు కదా. సో రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. √3 into x, √3 into x ఈక్వల్ టు 1 into 28.5. సో ఇప్పుడు ఎక్స్ని √3 ఇంటూ చేస్తుంది, ఎక్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో టోటల్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 28.5/√3 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్దర్గా ఈ ఒక్క ట్రయాంగిల్ కన్సిడర్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంటైర్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాం. ఏది ఏబిఎఫ్. అప్పుడు మనకి వై వస్తుంది, మనకి ఎక్స్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దాని నుండి వై కూడా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, దీని కింద ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకోండి. ఓకే, మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సింగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ ఎంటైర్ ట్రయాంగిల్ అంటే ఏబిఎఫ్ చూడండి, ఏబిఎఫ్ ఇందులో ఏబి అంటే 28.5. ఇక్కడ మనము బిఎఫ్ అంటే ఎంత అవుతుంది, లేదా ఎఫ్బి లేదా బిఎఫ్ ఏదైనా ఒకటి ఎంత అవుతుందనే చూడాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ ప్రకారం. బిఎఫ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, సో ఇది మనకి తెలిసి ఇది నుండి ఇక్కడికి ఎక్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమో వై, అంటే మొత్తం ఎంత అవుతుందండి, సేమ్ ఈ మొత్తం ఎంత అయితే ఇది కూడా మొత్తం అంతే అవుతుంది, అంటే x+y. సో డైరెక్ట్గా వేసి ఓకేనా. ఇక్కడ నుంచి మనం మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్, దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఇన్వాల్వ్ అయిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో మనము tan 30 degrees అంటే tan తీసుకోవచ్చు. ఇక్కడ 30 degrees కాబట్టి tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. చాలా జాగ్రత్తగా చూడగండి సింప్లిఫికేషన్. సో ఇప్పుడు tan 30 degrees అంటే మనకి 1/√3. ఆపోజిట్ సైడ్ టు 30 degrees అంటే ఏబి, ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees అంటే బిఎఫ్ లేదా ఎఫ్బి ఏదైనా ఒకటి. నెక్స్ట్ 1/√3 ఈక్వల్ టు ఏబి అంటే 28.5, బిఎఫ్ అంటే x+y కదా. సో x+y. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశానండి, అంటే ఎక్స్ వాల్యూ మనకి ఇందాక వచ్చింది, అది ఇంకా సబ్స్టిట్యూట్ చేయొద్దు, ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం దీన్ని. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into దిస్ వాల్యూ మళ్ళీ అదే వస్తుంది, ఈక్వల్ టు 28.5 into √3. సో దాన్ని ఇంటూ కూడా చేయొద్దు, ఇంటూ చేయలేమనుకోండి, ఇంకేమీ సింప్లిఫై చేయదు, నార్మల్గా ఎలా ఇంటూ చేసినా రాయండి అంతే. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ని అటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేశాను. మనం ఇంతకీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ చేసి డయాగ్రామ్ ప్రకారం వై ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత దూరం నడిచాడు అంటే ఈ నుండి డీకి ఎంత డిస్టెన్స్, ఆ అబ్బాయి ఎంత దూరం నడిచాడు అనేది మనకు పాయింట్. సో దానికోసం మనం వై ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ నెట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేసింది -x. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంటే మనం ఇందాక చేసిన దాని ప్రకారం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకి 28.5/√3. సో ఎక్స్ ప్లస్ నేను 28.5/√3 రాసుకున్నాను. ఓకేనా? అండ్ ఈ 28.5 into √3ని /1 అని రాసుకున్నాను, అంటే 28.5 into √3/1, ఎందుకంటే ఇది ఒకటే కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్రాక్షన్ ఫామ్ మనం ఎలా చేస్తామండి, ఫ్రాక్షన్ అంటే a/b - c/d. ఈ ఫార్ములా ఉంటే మనం ఎలా చేస్తాం, a into d ad - b into c bc by b into d bd. సో సేమ్ ఇక్కడ కూడా 28.5 into √3 into √3. సో ఇదిగోండి 28.5 into √3 into ఈ √3 -1 into 28.5 అంటే 28.5 by 1 into √3 అంటే √3. సో ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే √3 into √3 into √3 అంటే √3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి 3 వస్తుంది. ఓకేనా అండి? రెండు సేమ్ స్క్వేర్ రూట్ నెంబర్స్ ఇంటూ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది, అది మైండ్లో పెట్టుకోవాలి. సో √3 into √3 అంటే 3. సో 28.5 into 3 - 28.5/√3. సో ఇక్కడ ఇంటూ చేసేయండి, 28.5ని 3తో ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 85.5 వస్తుంది. అంటే నార్మల్గా ఇక్కడ పాయింట్ లేదనుకుని ఇంటూ చేసింది, 3 5 15 3 8 ఇంటూ చేస్తే 855 వస్తుంది కదా. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది, అంటే ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందు పెట్టుకోవాలి. సో టోటల్గా మనకి 28.5 into 3 అంటే ఎంత వచ్చిందండి. సో y ఈజ్ ఈక్వల్ టు 85.5 - 28.5/√3. సో మళ్ళీ దీన్ని సబ్ట్రాక్షన్ చేసేస్తే 85.5 నెక్స్ట్ 28.5. సో చూడండి 5 - 5 0 0.15 - 8 అంటే 7 6 - 7 - 2 5
అంటే 57.0 వచ్చింది. పాయింట్ తర్వాత మనకు ఓన్లీ 0 ఉంటే దాన్ని మనం తీసుకోకూడదు. అంటే మనకి ఎంత వచ్చినట్టండి 57 వచ్చినట్టు. సో 57/√3 ఓకేనా. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. యాక్చువల్గా ఇంకా కొంచెం ఆన్సర్ని మనం మాడిఫై చేయాలి. ఓకేనా. ఈ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా వేసుకోండి. అంటే ఇది ఫస్ట్ వేస్తారు, తర్వాత ఈ 2 డయాగ్రామ్స్ సెపరేట్గా వేసుకోండి. ఓకే. సో మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 57/√3. మీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇలా లేదు. అంటే ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు అని. సో ఇక్కడ చూడండి 557ని 3 × 19 అని రాసుకోవచ్చా? ఎందుకంటే 3 19 57. మళ్ళీ అగైన్ ఇందాక మనం చేసాం √3 × √3 అంటే 3 రాసుకున్నామా? ఎక్కడ? ఇది ఇక్కడ. అంటే అర్థం ఏంటి? 3 ప్లేస్లో ఇది కూడా రాసుకోవచ్చు కదా. అంటే ప్రాబ్లం చేసినప్పుడు మనకు వచ్చేటువంటి కండిషన్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి. సో √3 × √3 చేస్తే 3 వస్తుంది. అంటే 3 ప్లేస్లో ఇది కూడా రాసుకోవచ్చు కదా. సో అందుకని నేను ఇక్కడ 3 ప్లేస్గా ఏం రాస్తున్నానండి, y ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ప్లేస్లో √3 × √3 అని రాస్తున్నాను, ఇంటూ 19/√3. సో ఒక √3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా చేసింది నేను ఇందుకోసమే. సో ఇంక మనకి ఏం మిగులుతుందండి, y ఈజ్ ఈక్వల్ టు 19 × √3. దేర్ఫోర్ డిస్టెన్స్ వాట్ ఈజ్ ఈక్వల్ టు 19 × √3 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. యాక్చువల్లీ చాలా లెంతీ ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు మీరు. అఫ్కోర్స్ కొంచెం లెంతీ ప్రాబ్లమే, కాకపోతే డయాగ్రామ్ని మీరు డ్రా చేయగలిగితే మ్యాక్సిమం ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటారు, తర్వాత ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటారు. సేమ్ టానే తీసుకుని మనం సింప్లిఫికేషన్ చేస్తే అర్థం అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయకుండా అర్థం కావట్లేదు అంటే అది కరెక్ట్ కాదు. కనీసం మినిమం ఒక 2-3 టైమ్స్ అన్న ప్రాక్టీస్ చేయాలి మీరు. అప్పుడు కానీ వీటి మీద మీకు ఒక క్లారిటీ అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్. సో పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు, లెంతీ క్వశ్చన్స్. ఎందుకంటే మీకు 8 మార్క్స్ ఇవ్వాలి ఒక క్వశ్చన్కి. 8 మార్క్స్ అంటే మరీ చిన్న క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేయరు కదా, కొంచెం లెంతీగా ఉన్న క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటారు. అందుకని ఏంటంటే మీకు ఈ చాప్టర్లో మ్యాక్సిమం అన్ని లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదొకటి, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఒకటి, నెక్స్ట్ సర్క్యూట్స్కి సంబంధించిన ఒకటి, ఇవన్నీ కూడా కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అఫ్కోర్స్. కాబట్టి మీకు భయపడకుండా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.